మధగణార్చితపదం పుణ్యం ప్రణవ ప్రాకార విలసితం విశ్వాధారం విరూపాక్షం ప్రభుం వందే శ్రీ పార్వతీశం మహేశ్వరం వందే శ్రీ పార్వతీశం మహేశ్వరం. శివ అనేటటువంటి నామము సర్వకాలముల యందు అవసరము అని ధూర్జటి నిర్ధారణ చేస్తాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ ఆయన ఒక మాట అంటాడు. పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆ శివనామాన్ని పట్టుకున్నటువంటి కారణం చేత ఎప్పుడూ నోట్లో శివ 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 అనేటటువంటి నామము తిరుగుతున్నటువంటి కారణం చేత పవి పుష్పంబగు వజ్రాయుధం కూడా పుష్పంగా మారిపోతుంది. అగ్ని మంచగు అగ్నిహోత్రం మంచులా చల్లగా అయిపోతుంది. ఆకూపారం భూమిస్థలంబగు సముద్రం కూడా భూమిగా మారిపోతుంది. శత్రుండతిమిత్రుడవు శత్రువు కూడా పరమమిత్రుడుగా మారిపోతాడు. విషము దివ్యాహారమవు విషము దివ్యమైనటువంటి ఆహారంగా మారిపోతుంది. కాబట్టి శివ నీ నామము సర్వవస్యకరమవు, దేశము కాలము అన్న రెండిటితో సంబంధం లేకుండా శివ మీ నామము సర్వకాలములయందు ఎల్లజనులకు అవసరమే. ఆ శివనామము నాలుక మీద నర్తించాలి అని కోరుకుంటాడు. శివాలయంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ రూపం ఉన్నదా అంటే ఒక లింగస్వరూపం ఉన్నది. ఇది మనకి సంకేతించడానికే శివాలయాల్లో ఉండేటటువంటి శివలింగాలన్నిటి మీద కూడా ధారాపాత్ర ఉంటుంది. ధారాపాత్రలోంచి ఎప్పుడు సన్నటి ధారపడి శివలింగం తడిసి ఉంటుంది. శివలింగం ఎంత చల్లగా ఉంటుందో, శివలింగం ఎంత తడిగా ఉంటుందో దాని చేత కోర్కెలు తీరడం అనేటటువంటిది కూడా ఉంటుంది. మన దేశంలో ఆశీర్వచనం ఎప్పుడైనా ఏమని చేస్తారంటే, అయ్యా మీరు చల్లగా ఉండాలి, మీ కుటుంబం చల్లగా ఉండాలి, మీ మనసు చల్లగా ఉండాలి, మీ పిల్లపాపలు చల్లగా ఉండాలంటారు. ఈ చల్లగా ఉండాలి అనేటటువంటి మాట ఆశీర్వచనం ఎందులోంచి వచ్చిందంటే శివలింగం చల్లగా ఉండాలి, బ్రహ్మాండమంతా చల్లగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళున్న మనుష్యులు, 4 కాళ్ళున్నటువంటి జంతువులు అన్నీ కూడా చల్లగా ఉండాలి అంటే దానికి ఒకటే ఒక ఆరాధనాక్రమం. శివలింగానికి అభిషేకం చేస్తే శివలింగం చల్లబడితే, అలా చల్లబడిన శివలింగం ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. స్ఫటికలింగానికి జరిగేటటువంటి అభిషేకంలో అద్భుతం ఏది అంటే జలముతో అభిషేకం. రెండవది, స్ఫటికలింగం నిర్గుణ స్వరూపం. స్ఫటికలింగం దగ్గరికి వెళ్ళి కూర్చుని దానికి జరుగుతున్నటువంటి అర్చన చూసినా, దానికి జరుగుతున్న అభిషేకం చూసినా అసలు పరబ్రహ్మము యొక్క స్వరూపము అవగతమవుతుంది అన్నారు. ఎందుచేత స్ఫటికలింగమునకు ఉన్న రంగేది అని అడిగారు అనుకోండి, అసలు స్ఫటికానికి ఈ రంగు ఉంటుందని చెప్పడం కష్టం. అది తెల్లగా ఉంటుంది. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం అంటూ పరమశివుడు ఎలా ఉంటాడు అని వర్ణిస్తే స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. స్ఫటికమణినిభం, స్ఫటికం ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు. ఇప్పుడు స్ఫటికలింగం తెల్లగా ఉన్నదాని దగ్గరికి తీసుకెళ్ళి మీరు ఒక ఎర్ర పువ్వు ఇలా ఉంచారనుకోండి, స్ఫటికలింగం అంతా కూడా ఎర్రగా అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఎర్రగా అయింది? దాని ముందుకు ఒక ఎర్రటి పువ్వు తెచ్చి పెట్టారు కాబట్టి లింగం ఎర్రగా కనపడుతుంది. స్ఫటికలింగానికి యథార్థంగా రంగుందా? ఏ రంగు లేదు. కానీ రంగు ఎందుకు వచ్చింది? మీరు పువ్వు తెచ్చారు కాబట్టి రంగు తెస్తే రంగులోకి మారింది. ఆ పువ్వు తీసేస్తే దాని యథార్థ రూపంలోకి వెళ్ళిపోయింది. అంటే అసలు ఈ జగత్తునంతటినీ ఆవరించి ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని ఎప్పుడైనా మాంసనేత్రంతో చూడాలి అంటే స్ఫటికలింగంగా మాత్రమే సాధ్యం.
ఆ స్ఫటికలింగము సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే స్ఫటికలింగ దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఎక్కడో జన్మాంతర సుకృతం ఉంటే స్ఫటికలింగాన్ని దర్శనం చేస్తారు. శివభక్తి కలగడము అంటే కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే తప్ప శివభక్తి కలగదు. అందుకే మహానుభావుడు ఆ పోతన గారు అంత భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి వారు కూడా చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. అమ్మ అంత కష్టపడి 9 నెలలు మోసి అంత నిత్తురు పోగొట్టుకొని జీవన్మరణ సమస్యను ఎదుర్కొని బిడ్డన్ని కండం వల్ల వచ్చిన ప్రయోజనమే ఉంది. వాడు చేతులారంగ శివుని పూజింపడేని, చేతులారా శివార్చన చేయకపోతే, నోరు నొప్పెట్టేటట్టుగా శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తి గురించి మాట్లాడకపోతే, దయయు సత్యంబు లోనుగా తలపడేని, దయా సత్యము అన్న 2 విషయముల గురించి మనసులో భావన చెయ్యనప్పుడు కలుగనీటికి తల్లుల కడుపు చేటు. అలాంటి వాడు పుడితే ఎంత, పుట్టకపోతే ఎంత, అమ్మ ప్రసవంలో బాధపడడం తప్ప అన్నారు. అంటే దాని అర్థం శివార్చనయందు అంత భక్తి ఉండాలి, విష్ణువు యొక్క కీర్తిని ప్రశంసించడంలో అంత సహృదయం ఉండాలి. ఇద్దరి మధ్య భేదమును పాటింపరాదు. జ్ఞానం ఇవ్వగలిగినది ఏది అంటే శివలింగ స్వరూపం. అందుకే జ్ఞానదాత మహేశ్వర, శ్రియమిచ్చేత్ హుతాశన, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఎవరి వలన ఏ వస్తున్నాయో శాస్త్రం చెప్పింది. ఆరోగ్యం కావాలి, సూర్యుడికి నమస్కారం చేయాలి. జ్ఞానము కావాలి, పరమశివలింగాన్ని ఆరాధన చెయ్యాలి. ఎందుచేత? జ్ఞానమే మోక్షమునకు కారణము. ఆ జ్ఞానము లేని మోక్షము కలగదు. కాబట్టి అటువంటి జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవరు? శంకరుడు. ఆ శంకరుడు జ్యోతిర్లింగంగా ఉంటాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ ఆవిర్భవిస్తుంది. అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది జ్యోతిర్లింగము అంటే చీకట్లను పోగొట్టగలిగినది. ఇది 84 లక్షల జీవరాశులలో జ్ఞానమునకు సంబంధించినటువంటి ఆర్తి మిగిలిన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఉండదు. అసలు కర్మాధికారం లేదు, శాస్త్ర పరిశీలనం లేదు, గురువు గారి పాదములు పట్టుకోవడం అన్నది లేదు. కానీ ఒక్క మనుష్యుడు మాత్రం తరించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మనుష్యుడికి జ్ఞానం కలగాలి అంటే శివభక్తి అనేటటువంటిది ఉండి తీరాలి. అది ఉంటే తప్ప జ్ఞానము కలిగేటటువంటి అవకాశము లేనే లేదు. శివ అంటే కళ్యాణం, శివ అంటే భద్రం, శివ అంటే సుఖం, శివ అంటే సంతోషం, క్షేమం, యోగం. ఇవన్నీ నాకు శివుడు అక్కర్లేదు, ఇవేవి అక్కర్లేదు. ఒక శివాలయానికి దర్శనం చెయ్యని వాళ్ళు, ఒక శివాలయానికి నమస్కరించని వాళ్ళు, ఒక శివాలయానికి ప్రదక్షిణం చెయ్యని వాళ్ళు ఉండరు. కోరి కోరి శివాలయాన్ని దర్శనం చేస్తారు. అందుకే శివలింగ స్వరూపాన్ని ఏర్పాటు చేయడం కూడా అందరూ ఒకలా చేయరు. మళ్ళీ ఆ లింగములు స్థిరలింగములు, చరలింగములు అని 2 రకాలు ఉంటాయి. స్థిరలింగము అంటే కదలదు, కదలకుండా అలాగే ఉంటుంది. శైవాగమంలో శివలింగాన్ని దర్శనం చేయడం అంటే లోపల ఉన్న లింగాన్ని దర్శనం చేయడం ఒకటే కాదు, శివాలయంలోకి వచ్చి 3 ఏది చూసినా శివలింగాన్ని చూసినట్టే. అదిగో శ్రీశైలంలో మల్లికార్జున లింగం లాంటి లింగాలు స్వయంభూలింగాలు. స్వయంభూలింగం దగ్గరికి వెళ్ళడం, దర్శించడం, అభిషేకం చేయడం అంత గొప్పవి. అందుకే శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి మల్లికార్జున లింగాన్ని దర్శనం చేస్తే వచ్చాడు అని చిత్రగుప్తుడైనా తప్పు చేస్తాడేమో అన్న భయంతో సాక్షి గణపతి వ్రాసుకుంటారు. స్వయంభూలింగం దగ్గరికి వెళ్ళడం, స్వయంభూలింగాన్ని దర్శించడం, స్పృశించడం, అర్చించడం, అక్కడ భగవన్నామం చెప్పడం అంత గొప్పవి. శివలింగము అనేటప్పటికీ అమ్మవారితో కూడుకున్నటువంటి స్వామి అని అర్థం ఏంటంటే ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారు పక్కన కరచరణాదులతో ఉంటుంది. ఏ శివాలయంలోనైనా మీరు చూడండి శివలింగం ఉంటుంది, శివలింగం పక్కన అమ్మవారు ఉంటుంది. శివస్వరూపం లయకారకుడు అంటే నిద్రాకాలిక సుఖమును ఇవ్వగలిగిన వాడు, స్వల్పకాలిక లయమని పేరు దానికి. అలాగే మనకి ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇవ్వడాన్ని ప్రళయము అని పిలుస్తారు.
అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మకాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పురసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులు అద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకముపరిషదాహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు అంటారు భాగవతంలో. అలా సమస్తమైనటువంటి తేజస్సులు కూడా ఆయన శరీరంలోనే నిబిడీకృతమైపోతాయి. అలా నిబిడీకృతమైపోయినటువంటి స్వరూపము లింగముగా వచ్చి నిలబడుతుంది. ఆ లింగ స్వరూపానికి 5 ముఖములతో సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖాలతో పంచభూతముల మీద ఆధిపత్యంతో ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, అనుగ్రహకర్త, మోక్షకర్త, తిరోధానము, అనుగ్రహము 5టినీ చెయ్యగలిగినటువంటి వాడై ఉంటాడు. అటువంటి లింగస్వరూపం మీద ఒక నీటి బొట్టు పడిందనుకోండి, బ్రహ్మాండములో ఉన్నటువంటి సమస్త ఈశ్వర చైతన్యము కూడా చల్లబడినట్టే. దాని చేతనే శం ద్విపదే శం చతుష్పదే. అందుకే రుద్రంతో అభిషేకం చేసినప్పుడు ఈ మంత్రాన్ని కూడా వాడతారు. శం ద్విపదే, 2 కాళ్ళున్నవన్నీ ప్రశాంతంగా ఉండాలి, చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి, వాటికి కావలసిన ఆహారం వాళ్ళకి దొరకాలి. శం చతుష్పదే, 4 కాళ్ళున్న ప్రాణులు అవన్నీ కూడా సంతోషంగా ఉండాలి, వాటికి ఆహారం దొరకాలి, వాటికి నీరు దొరకాలి, అవి బలవంతంగా వధింపబడకూడదు, అవి సంతోషంగా ఉండాలి. కాబట్టి ఇదంతా దేనిలోంచి వస్తుందంటే, ఈ చల్లబడడం, ఈ ఆనందంగా ఉండడం ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్క శివలింగానికి అభిషేకం చేయడంలోంచి వస్తుంది. ఎప్పుడూ నీరు కిందకే వెళ్ళేట్టు, ఎప్పుడూ మంట పైకి లేచేటట్టు, భూమి అదే వేగంతో తిరిగేటట్టు, సూర్యచంద్రుల యొక్క గమనం అలాగే ఉండేటట్టు, ఋతువులు అలాగే ఏర్పడేటట్టు. ఓ మామిడి మొక్కకి ఎవరు వెళ్ళి చెప్తారు వసంత ఋతువు వచ్చేటప్పటికి పువ్వు పూయమని? వేప చెట్టుకి ఎవరు చెప్తారు ఉగాది కాలంలో పువ్వు పూయమని? ఎవరు చెప్పారు కోయిలకి పాట పాడమని? ఎవరిచ్చారు కోయిలకి అంత గంధర్వగానం? ఇవన్నీ రచించిన వాడు ఎవరో ఒకడు ఉన్నాడు, వాణ్ణి చూడాలి అని అనిపించింది అనుకోండి, వాడు శాశ్వతుడు. ఇవన్నీ వెళ్ళిపోతాయి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండే కకృతి వెలుగువతని నేసేవింతున్ నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది వేదం. వెలుగులకు వెలుగై మహాప్రళయం జరిగినప్పుడు ఈ లోకాలన్నీ ప్రళయజలాలతో నిండిపోతే, కటిక చీకటైపోతే, ఇక నామరూపాత్మకమైనటువంటి జగత్ అంతరించిపోతే, సూర్యచంద్రుల యొక్క వెలుతురు అవసరం లేకుండా కోటి సూర్యుల పగిది తనంత తాను వెలిగిపోతున్న మహానుభావుడెవరో ఆయన పరమాత్మ. ఆయన దుర్నిరీక్షుడు, ఈ కంటి చేత చూడడం సాధ్యం కాదు. అందుకే లింగమునందు ఏముంటుంది అంటే, లింగమునందే బ్రహ్మ, లింగమునందే విష్ణువు, లింగమునందే శివుడు, లింగమునందే పరదేవత, 4 అందులోనే ఉంటాయి. లింగము యొక్క కింది భాగం బ్రహ్మగారు, లింగము యొక్క మధ్య భాగం శ్రీ మహావిష్ణువు, లింగము యొక్క పైభాగం పరమశివుడు. ఈ 3 లింగాకారమునందే ఉంటారు. పీఠము అమ్మవారి స్వరూపం. అందుకే పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమః అంటారు శంకర భగవత్పాదులు వేదాంతడిండిమంలో. ఆ పీఠం అంబమయం, అమ్మవారి యొక్క స్వరూపం. అందులోంచి శివలింగము చిన్మయమై పైకి తేలి ఉంటుంది, అది శివస్వరూపం. ప్రకృతి పురుషులు విడివడి ఉండడానికి అవకాశం లేదు, ఎప్పుడూ ఇద్దరూ కలిసే ఉండాలి. ప్రకృతి లేని పురుషుడు, పురుషుడు లేని ప్రకృతి అయోమయం. ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు అని ఆయన్ని పిలుస్తూ బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీవు శక్తియుతుడవీవు శబ్దయోనివీవు జగదంతరాత్మవీవు అని పిలుస్తారు. ఆయనే సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా భాసిస్తూ ఉంటాడు. అందుకే శ్రీశైలంలో మల్లికార్జున సుప్రభాతం చేస్తే మల్లికార్జున లింగాన్ని ఉద్దేశించి ఓ మాట చెప్తారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ, ఉన్నది నువ్వు ఒక్కడివే.
ఆ ఉన్న ఒక్కడివే ఇన్ని రూపాలు పొందావు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం. ఒక్క బిల్వదళాన్ని కానీ ఇలా వేస్తే శివలింగం మీద పడిందనుకోండి, అది త్రియాయుషాన్ని ఇస్తుంది. త్రియాయుషం అంటే 3 ఆయుర్దాయాలు చూస్తాడు. ఏమిటి 3 ఆయుర్దాయాలు? బాల్యము, కౌమారము, యవ్వనము. బాలారిష్టం అని కొంతమంది చిన్నపిల్లలుగా ఉండగానే వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొంతమంది ఏదో ప్రమాదవశాత్తు వెళ్ళిపోతుంటారు. కొంతమంది యవ్వనంలో ఏ సముద్రంలో ఈత కొట్టడానికి ఎక్కడో ప్రమాదంలో వెళ్ళిపోతుంటారు, లేదా అనారోగ్య కారణాల చేత వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ 3 ఆయుర్దాయాలు దాటి 4వ ఆయుర్దాయంలో ఉండి 3 ఆయుర్దాయాలు చూడాలంటే, అంటే నేను 3 ఆయుర్దాయాలు చూడాలంటే నేను బాలుడిగా నన్ను నేను తెలుసు, కౌమారం తెలుసు, నా యవ్వనం తెలుసు, ఇప్పుడు నేను ఇందులో ఉన్నాను, వార్ధక్యంలో ఉన్నాను. అంటే వార్ధక్యమునందు ఉండి ఆ వెనక ఉన్న 3 గుర్తున్నాయంటే నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో పూర్ణాయుర్దాయాన్ని పొందాలి, గండకాలం పోవాలి, అపమృత్యు దోషం పోవాలంటే మృత్యుంజయ మహాహోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మారేడు దళం పడితే అంత ఫలితం వస్తుంది. కాబట్టి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. నమ్మి ఒక్క బిల్వదళాన్ని వేస్తే 3 జన్మల పాపములు కాలిపోతాయి. నా శరీరం పడిపోయిన తర్వాత నా కొడుకు గోదానం చేస్తాడో చెయ్యడు. కానీ నేను ఈ శివాలయంలో ఓ మారేడు చెట్టు వేసి ఓ 2 ఏళ్ళు నీళ్లు పోసి పెంచి పెద్ద చేస్తే పెద్ద చెట్టు అయిందనుకోండి, నా శరీరం పడిపోయిన తరువాత కూడా ప్రతి మాస శివరాత్రికి ఆ మారేడు దళాలు కోసి శివుడికి ఇస్తే అది నా కొడుకై వెళ్ళిపోయిన నా జీవుడి ఖాతాలో పుణ్యాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఒక్క మారేడు దళం, ఎన్నో కాదు, ఏకబిల్వం శివార్పణం. ఇక దాని ఫలితం మేము చెప్పలేం, సాధ్యం కాదు. అందుకే కోటి కన్యా మహాదానం కిలపర్వత కోటయ. ఇన్ని చెప్తాం ఉపమానాలు. ఒక్క కన్యని సాలంకృతం చేసి దానం చేస్తే 10 పూర్వేషాం 10 పరేషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక ఉద్ధరింపబడతారు. అటువంటిది ఒక్క బిల్వాన్ని శివలింగం మీద వేస్తే కోటి కన్యా మహాదానం, 1,000,000 కన్యల్ని వీడు దానం చేశాడని వేసేస్తారు ఖాతాలో. పరమదయతో కూడుకున్నవాడై ఉంటాడు. అందుకే ఒక శివాలయానికి ఉండేటటువంటి ఆగమం ఆయన యొక్క కారుణ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఒక శివాలయం కట్టారనుకోండి, దాన్ని ఆగమం ప్రకారం కట్టాలి. కట్టినప్పుడు శివాలయానికి నైరుతిలో విఘ్నేశ్వరుడు ఉండాలి, పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉండాలి, ఈశాన్యంలో నటరాజు ఉండాలి, అక్కడే భైరవుడు ఉండాలి, ఉత్తరాన చండీశ్వరుడు ఉండాలి, దక్షిణాన దక్షిణామూర్తి ఉండాలి, ఆగ్నేయంలో సోమస్కందుడు ఉండాలి. ఇలా ఉంటే శైవాగమం అంటారు. అప్పుడు శివలింగం ఎటు చూస్తే అటే. ఆగమం ప్రకారం ఈ దిక్కుల యందు ఉపాలయాలు మాత్రం ఉంటాయి. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించండి. అసలు పరమశివ కుటుంబం అంటే ఎవరు? పార్వతీదేవి, పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ఆ 4 కదు కుటుంబం. కానీ కాదు. ఆ కుటుంబం ఎంతమంది అంటే 7 కలిస్తే ఆ కుటుంబం అవుతుంది. ఇంకా విస్తరిస్తే మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అన్ని లోకముల అయిన కుటుంబం. ధర్మము అంటే నేను నా ఊపిరి వేరు కానట్టే ఈశ్వరుడి ఊపిరి ఈశ్వరుడు వేరు కాదు. నేను ఊపిరి తీస్తే కదా నేను ఉన్నాననడం, ఈశ్వరుడు ఊపిరి తీస్తే ఈశ్వరుడు ఉన్నాడు. నేను నా వాక్కు అభేదం. అలా భగవంతుడు భగవంతుని యొక్క ఊపిరితో వచ్చిన వాక్కు అభేదం. అప్పుడు వేదం ఎవరు? ఈశ్వరుడే. ఈశ్వరుడే వేదము, వేదమే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎప్పుడున్నాడు తెలియదు. ఆయన ఎప్పుడున్నాడన్న మాట అర్థం లేనిది. వేదం ఎప్పుడుంది? అర్థం లేని మాట. ఎప్పుడుంది ఎవరికి తెలియదు. ఎవరు రాశారు? ఎవరు రాయలేదు. అపౌరుషేయం. మీకు అటువంటి ప్రమాణవిక ప్రపంచంలో ఎక్కడా కనపడదు. మరి ఎలా నిలబడింది? శబ్దము చేత నిలబడింది. భద్రం కర్ణేభి శృణుయామ దేవాః. శిష్యుడి దగ్గర కూర్చుంటే గురువుగారు స్వరంతో మంత్రం చెప్తారు, అది విని మళ్ళీ స్వరంతో చెప్తాడు. శృతి ప్రధానంగా అంటే చెవి ప్రధానంగా స్వరంతో అనుశ్రుతంగా గురువు నుంచి శిష్యుడికి వచ్చింది. అందుకే చెవి ప్రధానంగా నిలబడింది కాబట్టి దానికి శృతి అని ఒక పేరు. ధర్మం ఎక్కడుంటుందో శివుడు అక్కడ ఉంటాడు. అందుకే వృషభవాహనారూఢుడై తిరుగుతాడు. ధర్ముణ్ణి పిలిచి నందీశ్వరుడిగా రమ్మన్నాడు. అందుకే ఆయన ముందెప్పుడు ధర్మం ఉంటుంది. ఆయన వృషభవాహనం మీద తిరుగుతాడు. అంటే ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు వస్తూ ఉంటేట ధార్మికుడైన వాడు పరమేశ్వరుడు పరవశించిపోతాడు. మీకు నేను ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు.
పరమధార్మికుడైనటువంటి వాడికి తద్దినం పెట్టడానికి కొడుకుగా కూడా వస్తాడు. అరుణాచలంలో వల్లాల మహారాజు గారికి ఒకానొకప్పుడు కొడుకుగా వచ్చాడు. కొడుకుగా వచ్చి, రాజా కొడుకులు లేరని బెంగపెట్టుకున్నావు, నీకు ప్రతి ఏడాది తద్దినం పెడతానన్నాడు. ఇప్పటికీ వల్లాల మహారాజు గారి శరీరం పడిపోయిన రోజున అరుణాచల క్షేత్రాన్ని తలుపులేసేస్తారు. పల్లకీలో అపితకుచాంబతో కలిసి ఏటుబొడ్డుకెళ్ళి తలస్నానం చేసి స్వామివారిని పల్లకీలో కూర్చోబెట్టి ఆయన చేతనే వల్లాల మహారాజు గారికి తద్దినం పెట్టిస్తారు. అంటే ధార్మికుడైనటువంటి వాడికి పరమేశ్వరుడు అంత వశుడవుతాడు. ధర్మరాజు గారి దగ్గర కృష్ణుడు అంత ఎందుకు తిరిగాడు? ఎందుకు పాండవుల్ని రక్షించాడు? ధర్మం ఉంది కాబట్టి. శివదర్శనం చేస్తే ఏమొస్తుందండి అంటే, రుత్యా ధర్మానవలోకయతి ప్రాపయతి వా. రుత్ అంటే వేదం, శబ్దం, వాక్కు. ఆయన తాను చెప్పిన వేదం ఏదుందో, ధర్మం ఏదుందో దాని మీద అనురక్తి కలిగిన వాడు పుట్టేట్టు చేస్తాడు. లేదా నీ జీవితంలో ధర్మం మీద విశేషమైనటువంటి అనురక్తి కలిగేటట్టు చేసి ధర్మానుష్ఠాన పరాయణుణ్ణి చేస్తాడు. ధర్మము వినా నాకు ఇంకొకటి అక్కర్లేదు. నాకు సంతోషం దేనివల్ల తెలుసా? ఏది పొందానన్న దాని వల్ల కాదు, ఏది పొందలేదన్న దాని వల్ల కాదు, నే ధార్మికంగా ఉన్నానా లేదా అదొక్కటే ప్రశ్న. ధర్మము చేత నేను సంతోషంగా ఉంటాను, ధర్మం తప్పితే గుడ్డలు బాదుకుంటాను. ఇదిగో ఈ స్థితిని పొందడాన్ని ధర్మమునందు అనురక్తి కలిగి ఉండేటట్టుగా చెయ్యగలిగినది ఏది అంటే శివాలయం ఒక్కటే. శివభక్తుడై ఉంటే చాలు, ఉపాసన దోషాలని ఆయన దిద్దుకుంటాడు, దిద్దుకుని తనవాణ్ణి చేసుకుంటాడు. మనం ఆయన వాడి అవడం కాదు, ఆయన మనని తనవాణ్ణి చేసుకోవడానికి ఆయనే మన దోషములను దిద్ది తనదిగా చేసుకుంటాడు. అందుకే పశుపతి, మనలో ఉన్న పశు లక్షణాలని ఆయన తీసేస్తాడు. అందుకే శంకర భగవత్పాదులు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు. నేను పశువుని, నువ్వు పశుపతివి. పశువు పక్కకెళ్ళిపోతే పశుపతి తప్పు కాపాడద్దు, నువ్వు ఏలుకో అన్నారు. నా మోటార్ సైకిల్ బురదబట్టి ఉందనుకోండి, ఏమే మోటార్ సైకిలా, చాగంటి కోటేశ్వరా ఎక్కి తిరుగుతారు కదా, అంత బురదగా ఉండొచ్చా అని అడుగుతారా? కోటేశ్వరా అదేంటండి అన్న ఉపన్యాసాలు చెప్తారు, ఒకసారి మోటార్ సైకిల్ కడుక్కోవచ్చు కదా, లేకపోతే ఎవరినైనా పిలిచిస్తే కడిగించరా, అదేంటంటే అలా ఉంది అంత బురదగా అని నన్నంటారా? శివ, నేను పశువుని, నువ్వు పశుపతివి, నేను నీ సొత్తు, నువ్వు దిద్దుకో, నువ్వు కాపాడుకో. ఎంత గంభీరంగా చెప్పారండి భక్తి గల వాళ్ళు. పాలున్ బొవ్వయు పెట్టెదన్ కుడువరా పాపన్న లే రా రమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నన్ వల్లనంటే తల్లిదండ్రుల పుడెట్టే అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులను కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ధూర్జటి. నువ్వు జగత్తుకి తండ్రివి, వాగర్ధ వివ సంపృక్తవు ఆగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. నా ఎందు దోషాలున్నాయి, దూరంగా బొమ్మంటావే, దిద్దుకో, దిద్దుకుని నన్ను నీవాణ్ణి చేసుకో. శృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్యేశ్వ చతుర కమర్ధం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు శంకర భగవత్పాదులు. అది శివభక్తిలో ఉన్న గొప్పతనం. ఎవడు రోజు శివాలయానికి ఎడతాడో, ఎవడు శివాలయానికి ప్రదక్షిణం చేస్తాడో, ఎవడు శివాభిషేకం చూస్తాడో, ఎవడు శివుడికి నమస్కరిస్తాడో వాణ్ణి తనవాడిగా చేసుకునే పూచి వాడెత్తుకుంటాడు. మనం వాడిని చేరడం కాదు, వాడు మనని లాక్కుంటాడు. అంతటి తండ్రి స్వరూపం కలిగినటువంటి వాడు. అటువంటి శివుడు స్ఫటికమణి నిభం అని, శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగుం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం. స్ఫటికమణి ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు. అందుకే కదా స్ఫటికలింగానికి అంత ప్రశస్తి. జై జై మహాదేవ శంభో అంటూ ఆయనని పెద్ద దండకంతో స్తోత్రం చేశాడు. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాద్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీ
నంబుల్ మహావాయు ఖాతాగ్ని సోమర్కతోయంబులంజేచి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండ వైతాది దేవాది దేవా మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పార పంకేరు హద్యాన డిండీర ధారానుభూతించదా తృప్తులైరవ్యయ భవ్యసేవ్య భవ భర్గ భట్టారక భర్గవాగచ్చకుచ్ఛాదినా నాముని స్తోత్ర దత్తావధానాలలాటేక్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సత్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదించు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అని స్తోత్రం చేశారు. అటువంటి పరమశివ వైభవాన్ని ఎవడు చెప్పగలడు? చెప్పగలిగిన వాడెవరు ఉండడు. కానీ ఒక్క నమస్కారం చేస్తే చాలు. అందుకంటాడు పుష్పదంతుడు, నమో నీధిష్టాయ ప్రియదవదభిష్టాయ చ నమో నమక్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమః సర్వస్మై తే తదిగమితి శర్వాయ నమః అంటాడు. ప్రమథగణార్చిత పదం పుణ్యం ప్రణవ ప్రాకార విలసితం విశ్వాధారం విరూపాక్షం ప్రభుం వందే శ్రీపార్వతీశం మహేశ్వరం వందే శ్రీపార్వతీశం మహేశ్వరం.